ఆ అబ్బాయి భర్తగా ఎదగాలి, ఆమె భార్యగా ఎదగాలి, ఈయన భర్తగా ఎదగాలి. ఆమె లోబడటం ద్వారా ఆయన నాయకత్వాన్ని చక్కగా పెంపొందించాలి, ఆధ్యాత్మిక నాయకత్వాన్ని. ఈయన గారు ప్రేమించటం ద్వారా తనకెంతో భద్రత ఇవ్వాలి ఆమెకు. ఈ రెండు చాలా చక్కగా జరిగినప్పుడే ఆమె భార్యగా ఒక గాడ్లీ విమెన్, గాడ్లీ వైఫ్గా ఎదుగుతుంది. ఈయన గారు ఒక గాడ్లీ హస్బెండ్గా ఎదుగుతాడు. పెళ్ళైపోయిన నెక్స్ట్ డే గాడ్లీ వైఫ్, గాడ్లీ హస్బెండ్ అయిపోరాళ్ళు. డే టు డే, డే టు డే దే హావ్ టు డూ హార్డ్ వర్క్. దేవుడికి సబ్మిట్ చేసుకోవాలి. దేవా, నువ్వు చెప్పినట్టుగా కష్టం ఇది. కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్, సవాళ్ళు ఉన్నప్పుడు కష్టపడతారు సబ్మిట్ అవటానికి, చాలా కష్టపడతారు. కొన్ని నియంతలు లాంటి భర్తలు ఉన్నప్పుడు చాలా కష్టం. కొంచెం మిలిటరీ ఆఫీసర్ లాంటి భర్తలు ఉన్నప్పుడు చాలా కష్టం సబ్మిట్ అవటం. బట్ వీ నీడ్ టు ఆస్క్ గాడ్. అదేవిధంగా తిరగబడే భార్య ఉన్నప్పుడు, గయ్యాళి భార్యలు ఉన్నప్పుడు వాళ్ళను ప్రేమించడం చాలా కష్టం అవుద్ది. కానీ దేవుని సహాయంతో we need to ask God's help, and we need to struggle daily. మన శరీరాలను నలగొట్టుకుని మరి we need to die for certain things. భార్య చచ్చిపోవాలి, భర్త చచ్చిపోవాలి. we need to die for certain things. అలాగైనప్పుడే ఇది ఆటోమేటిక్గా రాదు. ఇది డే టు డే దేవునికి సబ్మిట్ అవుతూ, డే టు డే దేవుని సహాయం కోరుకుంటూ డే టు డే ట్రాన్స్ఫర్మేషన్లోకి రావాల్సిందే తప్ప ఇది ఒకరోజు జరిగేది కాదు, ఆటోమేటిక్గా జరిగేది కాదు. ఈజ్ ఇట్ లైఫ్ లాంగ్? నెక్స్ట్ క్వశ్చన్. Is it a lifelong process? Yes, sir. Yeah, it is a lifelong process. It is a lifelong process, not one day. So it is not it will not happen by default. It should be a hard work. Marriage, అందుకనే ఒక ఆయన అంటాడు, మ్యారేజ్ ఈజ్ హార్డ్ వర్క్ అంటాడు ఆయన. మ్యారేజ్ ఈజ్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్. అది ప్రేమించడం అనేది హార్డ్ వర్క్. అది ఈ రకంగా వివాహ వ్యవస్థలో భార్య భర్త రోల్స్ ఫుల్ఫిల్ చేయటానికి దేవుని వాక్యానికి సబ్మిట్ అవటానికి ఎంతో కొన్నిసార్లు స్ట్రగుల్ పడుతూ ఉంటారు అందరం, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. దేవుని సహాయంతో ఈ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేయాలి. అందుకని కంక్లూడ్ చేస్తాడు 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తమ వలె తన భార్యను ప్రేమించాలి. తను ప్రేమించుకున్నట్టే అదనమాట. తను ఎలా సుఖం కోరుకుంటాడో తన శరీరానికి, తను అలసిపోయినప్పుడు పడుకోవాలని ఎలా అనుకుంటాడో, తన భార్య కూడా అలసిపోయినప్పుడు తను కూడా అలాగే ఉండాలన్నట్టుగానే ఆ భార్యను ప్రేమించాలి. ఆమెకు కూడా అలాంటి వెసులుబాటు ఇవ్వాలి. అదనమాట తను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించడం అంటే. అలాగే భార్య అయితే తన భర్త పట్ల రెస్పెక్ట్ కలిగి ఉండినట్లు తన యొక్క లీడర్షిప్ కింద ఎంతో మర్యాదగా, గౌరవంగా నడుచుకోవాలన్నట్టుగా భార్య ఉండాలని కంక్లూడ్ చేశాడు. సో విత్ దిస్ 33వ వచనం మనం కంక్లూడ్ చేసుకున్నాము. లెట్స్ గో టు 6th చాప్టర్. 6వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. సో క్రిస్టియన్ పేరెంటింగ్ గురించి ఈ వచనాలు మాట్లాడుతున్నాయి. చిల్డ్రన్ గురించి తర్వాత మాట్లాడతాను, ముందు పేరెంట్స్ గురించి మాట్లాడతాను. ఓకే, చదవండి. Children, obey your parents in the Lord, for this is right. Honor your father and mother, which is the first commandment with a promise, so that it may go well with you and that you may enjoy long life on the earth. Fathers, do not exasperate your children. Instead, bring them up in the training and instruction of the Lord. ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. Yeah. తర్వాత కొలసీలు రాసిన పత్రికలో కూడా పౌలు గారు కొద్దిగా డిఫరెంట్ గా రాశాడు పేరెంట్స్ చిల్డ్రన్ గురించి. అది కూడా చదివేసేయండి.
చెప్పనా రిఫరెన్స్ లేకపోతే చెప్పండి అండి. కొలసీలు రాసిన పత్రిక ఒక్క నిమిషం నేను తీయలేదు అందుకే మేము థర్డ్ చాప్టర్ అండి. ఫోర్త్ చాప్టర్. చిల్డ్రన్ అంటే భార్యల గురించి రాసేటప్పుడు వారిని నిష్ఠూర పెట్టకుడి అని ఎక్స్ట్రా మాట రాశాడు భర్తలకి. అక్కడ ఎఫిషియన్స్ లో లేదు అది, నిష్ఠూర పెట్టొద్దని ఇక్కడ ఒక ఎక్స్ట్రా మాట రాశాడు భార్యల గురించి. తర్వాత తల్లిదండ్రుల గురించి 21వ వచనంలో రాశాడు. ఎవరు పౌలు గారు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 21వ fathers do not embitter your children or they will become discouraged. వాళ్ళ మనసులు కృంగ చేయొద్దు, వాళ్ళు డిస్కరేజ్ అవుతారు అన్న. ఈ రెండు గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను ఫస్ట్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఈ రెండు పక్కన కొంచెం ఏ ఏ ఏ చిన్న బుక్ మార్కరో ఏదో పెట్టుకుని అడ్డం పెట్టుకుని చూడండి. ఇక్కడ పేరెంట్స్ పిల్లలకి ఇచ్చిన 2 కమాండ్స్ ఏంటో చెప్పండి. Obey your parents in everything. రెండోది చిల్డ్రన్ కి ఒబే యువర్ పేరెంట్స్ అన్నాడు. ఇంకా రెండోది చిల్డ్రన్ కి ఇంకోటి ఏంటి ఇన్స్ట్రక్షన్? For this pleases the Lord. Honor your father and mother. 6వ అధ్యాయం 1వ వచనంలోనేమో ఒబీడియన్స్ గురించి మాట్లాడుతుంటే 6వ అధ్యాయము 2వ వచనంలో దేని గురించి మాట్లాడాడు? honor your father. ఒబీడియన్స్ అండ్ ఆనరింగ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రులకి పిల్లలకి ఏం చెప్పాడంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ పిల్లలకి ఒబే యువర్ పేరెంట్స్. అక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఎక్కువ చదువుకుంటే ఒబే చెయ్యి, మీ అమ్మ నాన్నకి ఏమీ తెలియకపోతే నువ్వేం ఒబే చేయక్కర్లేదు, వాళ్ళు బిలీవర్స్ అయితేనే ఒబే చెయ్యి, అన్బిలీవర్స్ అయితే వాళ్ళకి ఒబే చేయక్కర్లేదు, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? తల్లిదండ్రులకి విధేయత చూపించు, ఫినిష్. దానికి ఏమైనా అటాచ్డ్ ఏమైనా ఉన్నాయా కండిషన్స్? ఏం లేవన్నా. నథింగ్. బట్ దేర్ ఆర్ సమ్ బిలీవర్స్ that don't even respect their parents because of their ignorance or uneducated status. అసలు వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవటానికి ఇష్టపడరు కొంతమంది పిల్లలు, పక్కన నడవటానికి ఇష్టపడరు కొంతమంది పిల్లలు. పెంచి కని ఎంతో కూలి పని చేసుకొని there are children, they don't obey their children. నాట్ ఓన్లీ పూర్ ఫ్యామిలీస్ నుంచి అవ్వచ్చు, రిచ్ ఫ్యామిలీస్ నుంచి అవ్వచ్చు, స్పిరిట్ ఆఫ్ డిసొబీడియన్స్ చాలా ఎక్కువ ఉంది పిల్లల్లో ఈరోజు. దే డోంట్ వాంట్ టు ఒబే ద పేరెంట్స్, డెలిబరేట్లీ దే డోంట్ వాంట్ టు ఒబే ద పేరెంట్స్. ఒకసారి చదువుతారా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం. అంచు దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని తిమోతి తెలుసుకో అంటాడు. ఆ అపాయకరమైన కాలములకు కొన్ని గుర్తులు ఇచ్చాడు. సెల్ఫ్ లవర్స్ ఇలాగ అయిపోతారు మనుషులు అంచు దినాల్లో అని. ఎలాగైపోతారు మనుషులు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అందులో చిల్డ్రన్ disobedient to their parents. అంచు దినాల్లో ఇది ఒక మార్క్ అంట. అర్థమవుతుందా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్. డిసొబీడియంట్ చిల్డ్రన్. ఎంత కన్నీరు కొంతమంది తల్లిదండ్రులకి బికాస్ ఆఫ్ ద డిసొబీడియంట్ చిల్డ్రన్. కన్నీరు. పిల్లలారా ప్రభువునందు, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రభువునందు అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది పేరెంట్స్
దేవుని చిత్తం కాని పనులు చేయమనొచ్చు. అన్‌బిలీవర్‌ని పెళ్లి చేసుకోమనొచ్చు. నువ్వు బిలీవర్ అయితే పేరెంట్స్‌గా, ఫాదర్‌గా ఎక్కడో మరి అమ్మాయి బాగా డబ్బులు తెచ్చే అమ్మాయి అంటే ఆహ్, హ్మ్. మరి ఆహ్, అబ్బాయి అంటే అలాంటి ఓకే. దేవుని చిత్తం వెంటనే తెలిసిపోద్ది అలాంటోళ్ళకి. అలాంటి పేరెంట్స్ వెంటనే ముందుకొచ్చేస్తారు. సేమ్ కాస్ట్ అయ్యుండాల. సో, ఇది ప్రభువునందు లోబడ్డమా? నిలబడాలి. చిల్డ్రన్ కూడా కొన్ని సందర్భాల్లో సేమ్ కాస్ట్ అయితేనే అంటే పేరెంట్స్ దేవుడు అలాగా కాస్ట్ చూసే దేవుడా? దేవుని పిల్లల మధ్యలో కాస్ట్‌గా సో, ఇట్లాగనమాట ప్రభువునందు లోబడాలి. ఎనీవే ఆహ్, ఆహ్, యాహ్! పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే. ఇది ధర్మమే. అదనమాట. ఎందుకు ధర్మం అంటే కని పెంచిన తల్లిదండ్రులకు లోబడమనడం జనరల్‌గా ధర్మం అది. ఒకటి వ ఒ అది అది నేచురల్‌గా ధర్మం మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. ఇది ధర్మం అండ్ ధర్మశాస్త్రం కూడా. భలేగిచ్చాడిక్కడ పౌలు గారు. ఇది ధర్మమే. ఎందుకంటే ఆళ్ళ కని పెంచినందుకు విధేయత చూపించడం అనేది ధర్మం అది. అయితే రెండవ జస్టిఫికేషన్ ఏమిస్తున్నాడు? మొదటి ధర్మం అన్నాడు. పద్ధతి అన్నాడు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి కని పెంచారు నిన్ను. సో, వాళ్ళకి విధేయత చూపించడం అది ధర్మం అది. అలా అది వాళ్ళు ఎట్లాంటోళ్ళైనా గాని. రెండోదేంటంటే ఒకటి ధర్మం. రెండో వచనం Commandment. It's first commandment. ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం. అది ధర్మం అండ్ ధర్మశాస్త్రం. ఎంత ఎంత చక్కగా 2 మాట్లాడాడు పౌలు గారు. అదనమాట. అది న్యాయమైన ఎక్స్‌పెక్టేషన్. అది ధర్మం అది. రెండోది అది ధర్మశాస్త్రం కూడా. ఇట్స్ ఎ కమాండ్ కూడా. నీ కన్వీనియంట్ ఉంటే చేస్తాను. లేకపోతే లేదు. మరి మా నాన్నోళ్ళు ఇంత క్రూరులు. అలాగైతేనే చేస్తాను. అలాగ అంటానికి లేదు లేదు. అవునా? లేదు. ఫస్ట్ ధర్మంలోనేమో విధేయత అన్నాడు. రెండోది ధర్మశాస్త్రంలోనేమో ఏమన్నాడు? ఆనర్ అన్నాడు. ఆనర్ అన్నాడు. ఏది పర్మనెంట్ ఈ రెండిట్లో? చిన్న క్వెషన్ ఏస్తున్నాను మీకు. చిల్డ్రన్ Honor. విషయంలో ఏది పర్మనెంట్ ఈ 2 విషయంలో? ఆనర్ పర్మనెంట్. Honor. ఎందుకు ఒబీడియన్స్ పర్మనెంట్ కాదో చెప్తారా? గుడ్ ఆన్సర్. బట్ ఐ వాంట్ యూ టు ఆన్సర్ సెకండ్ క్వెషన్. ఓకే. మన సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్. ఆనర్ చేస్తే అల్టిమేట్ గా ఒబీడియన్స్ చూపిస్తామన్నా. Okay, your logic is that. Okay. Any other answer? అంటే అదే ఇన్ ద లార్డ్ అని చెప్పారు కదన్నా. మీరు ఇందాక చెప్పినట్లు వాళ్ళకి ఇంకా అంటే దేవుని చిత్తానుసారంగా వాళ్ళు అదే ఇన్ కేసు ఒక్కొక్కసారి డిజొబీడియన్స్ చూపించాల్సిన అవసరం ఉంటది కదన్నా. దేవుని చిత్తం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అలా అన్బిలీవర్ చేయలేను చేసుకోమంటే డిజొబీడియన్స్ అనుకోవటానికి లేదు. అదనమాట. అది ప్రభువుని ప్లీజ్ చేసేది కాదమ్మా, కాదు నాన్న అని చెప్పడం అది డిజొబీడియన్స్ కాదు. అది ప్రభువు నందు అదనమాట. ఐ విల్ ఒబే. బట్ ఇక్కడ లెట్ మీ గివ్ యూ లిటిల్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దీస్ 2 థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత కూడా నేను నా ఫాదర్‌కి నేను సన్నేగా. యెస్ ఆర్ నో? నేనెంత పెళ్ళైనా కూడా మా నాన్నగారు ఏం చెప్పుకుంటారు నా గురించి? 3 పిల్లలు అంటారు. 5 పిల్లలు అంటారు. పిల్లలు అంటారు. అంటారా అనరా? ఇప్పుడు నాకు 3 పిల్లలు. వాళ్ళకి ముగ్గురికి పెళ్లయిపోయింది. వాళ్ళని స్టిల్ ఐ సే దట్ దే ఆర్ మై చిల్డ్రన్. యెస్ ఆర్ నో? కదా! అయితే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దే వాంటెడ్ టు హావ్ సో మెనీ చిల్డ్రన్.
అని వాళ్ళిద్దరూ డెసిషన్ చేశారనుకోండి. ఓకే, జస్ట్ ఐఎమ్ ఒక ఫ్యామిలీ, నా కుటుంబంలో ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, నా కూతురు, నా అల్లుడు అనుకుందాం. కొన్ని వాళ్ళిద్దరు కూడా సో లెట్స్ హ్యావ్ దీస్ మెనీ చిల్డ్రన్ అని వాళ్ళు ఒకవేళ ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి. అయితే తల్లిదండ్రులుగా మేమేంటంటే నో 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 యు షుడ్ హ్యావ్ దిస్ మెనీ చిల్డ్రన్ అని మేము అన్నాం అనుకో. ఓకే, కెన్ ద ఒబే అవర్ వర్డ్? It's not necessary, Anna. నాట్ నెసెసరీ. వెరీ గుడ్. అందుకని ఒబీడియన్స్ అనేది మన అథారిటీ అనేది, ఒబీడియన్స్ అంటే అథారిటీ కదా, పేరెంటల్ అథారిటీకి ఒబే చేయాలి. పేరెంటల్ అథారిటీ అని అది ఎంతవరకు పేరెంటల్ అథారిటీ? మ్యారేజ్ అయ్యే వరకే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టుమారో యు ఆర్ గోయింగ్ టు గివ్ యువర్ చిల్డ్రన్ ఫర్ మ్యారేజ్, యూ షుడ్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. పేరెంటల్ అథారిటీ అనేది మ్యారేజ్ అయ్యే వరకు. మ్యారేజ్ అయిన తర్వాత షీ కమ్స్ టు అన్ అథారిటీ ఆఫ్ హర్ హస్బెండ్. అప్పుడు పేరెంట్స్ నేను చెప్పినట్టే చేయాలి, నా అథారిటీకి మీరు ఒబే అవ్వాలి అంటాం ధర్మం కాదు. డౌట్ లేదు. ఇంకా యూ కెన్ గివ్ ఎ సజెషన్ ప్రేమలత, బట్ యూ కెన్ డిమాండ్ ద ఒబీడియన్స్. బట్ పెళ్లి అయినా అవ్వకపోయినా, లేకపోతే పెళ్లి అయిన తర్వాత కానీ పెళ్లి అయిన ముందు కానీ, ద చిల్డ్రన్ షుడ్ ఆనర్ దేర్ పేరెంట్స్. ఇట్ ఈస్ పర్మనెంట్ అంటున్నారు. నౌ యూ గాట్ ద పాయింట్. నౌ ఇందాక ఒక మా ఈజ్ ఇట్ క్లియర్ ప్రేమలత? యా, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే అన్న. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. కమాండ్ ఈజ్ పర్మనెంట్. ఒబీడియన్స్ అనే ధర్మం వాళ్ళని మనం పెళ్ళి అయ్యేంత వరకు కూడా యా వీ కెన్ ఎక్స్పెక్ట్ దెమ్ టు ఒబే అవర్ అథారిటీ, అండ్ దెన్ దే హ్యావ్ టు లీవ్ ద పేరెంటల్ అథారిటీ. అందుకనే పురుషుడు తన తండ్రిని, పురుషుడు అంటే స్త్రీ కూడా తన తల్లిని తండ్రిని విడిచి, అదనమాట అథారిటీ, పేరెంటల్ అథారిటీని నుంచి బయటికి వస్తుంది. ఆమె విడిచిపెడుతుంది పేరెంటల్ అథారిటీని. అతను కూడా తన పేరెంటల్ అథారిటీని తను విడిచి బయటకు వస్తాడు. వాళ్ళిద్దరికి వివాహం అవుద్ది. అప్పుడు డెసిషన్ అనేది వాళ్ళిద్దరు కలిపి తీసుకుంటారు. పేరెంట్స్ కెన్ ఓన్లీ అడ్వైస్, బట్ వీ షుడ్ నాట్ సే దట్ యూ షుడ్ ఒబే వాట్ ఎవర్ వీ సే అనేది. నో, దట్స్ నాట్ రైట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు రేపొద్దున మీ పిల్లలు పెద్ద అయ్యి వాళ్ళ ఈ పెళ్ళిళ్ళు చేసినప్పుడు దిస్ యూ షుడ్ అండర్స్టాండ్. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. యా, ఓకే. ఇంకేమంటున్నాడంటే ఆ 2వ వచనంలో ఇది వాగ్దానంతో కూడిన కమాండ్ అంట. ఏది? ఆనర్ యువర్ పేరెంట్స్ so that you will have a long life. Am I audible? Nalata, వినపడుతుందా? ఎక్సెంట్ డిస్కనెక్ట్ అయ్యాను. హలో రాణి, ఆడిబుల్ అన్నా? అన్న వినిపిస్తుంది అన్న. అంటే నేను ఏమన్నా డిస్కనెక్ట్ అయ్యానేమో నాకు డౌట్ వచ్చేసింది. ఓకే ఓకే, యా, దిస్ ఈస్ ద ఓన్లీ కమాండ్ which is associated with a blessing. Promise. So this is the only command. దీర్ఘాయుష్యులగునట్లు ఎందుకో దేవుడు ఆ ఇన్సెంటివ్ ఇచ్చాడు పేరెంట్స్ ని ఆనర్ చేసే విషయంలో. ఇట్స్ ఎన్ ఇన్సెంటివ్. దట్ ఈస్ ట్రూ, లిటరల్. అది నిజంగా లిటరల్. అది దానికోసమైనా ఆనర్ చేయాలంట. యా, ఓకే, దట్స్ అబౌట్
children. Okay, let's go to the parents. పేరెంట్స్కి ఏమి ఇచ్చాడు ఇక్కడ? పేరెంటింగ్ గురించి ఏం చెప్పాడు పేరెంట్స్కి ఇద్దరికి? Do not exasperate your children. Instead, bring them up in the training and instruction of the Lord. ఎవరికి అడ్రస్ చేశాడు? Parents. పేరెంట్స్కా లేకపోతే తండ్రులారా అన్నాడా? Oh, తండ్రులారా. అది మరి వదలకూడదు అలా Fathers. ఆ మాటలు మరి. అంటే వేరే చోట పేరెంట్స్ అన్నాడా? కొలసీలు రాసిన పత్రికలో ఏమన్నాడు? పేరెంట్స్ అన్నాడా? అక్కడ పేరెంట్స్ అన్నట్టున్నాడు. చూడండి, పక్క పక్కన చిన్న బుక్ మార్క్ పెట్టుకోమన్నాను కదా. అక్కడ పేరెంట్స్ అని ఇద్దరికి కామన్ గా అడ్రస్ చేశాడు. ఫాదర్. ఫాదర్, అక్కడ కూడా ఫాదర్ అనేనా? ఫాదర్స్. అదే అదే మీరు పేరెంట్స్ అంటారేంటి? నేను చూడలేదు. Why is addressing fathers? Oh my God. They are the spiritual అంటే leaders. దే ఆర్ స్పిరిచువల్ లీడర్స్. అదనమాట, వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. ఎందుకో తెలిసిన అమ్మా, ఆదాము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా లేదా? రెండో అధ్యాయంలో అన్ని తినొచ్చు కానీ తినకూడదు అన్నాడు. ఏ వచనం? 2వ అధ్యాయం. ఇన్స్ట్రక్షన్ ఎవరికి ఇచ్చాడు? జెనసిస్ 2nd chapter, which was? ఎవరో ఒకరు చెప్పండి అమ్మా. Oh, 16th verse. And the Lord Genesis. God commanded the man, you are free to eat from any tree in the garden, but you must not eat. Commanded the man. The man. యాక్చువల్గా 2వ అధ్యాయం మీరు చదివితే గాడ్ కెప్ట్ ద మ్యాన్ ఇన్ ద గార్డెన్ అని ఉంది. గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఈడెన్ అనే మాటకు అర్థం అంట గాడ్స్ ప్రెజెన్స్ అంట. తర్వాత ఏమన్నాడంటే, గాడ్ గేవ్ ద మ్యాన్ a work to do, that is to cultivate and to protect the garden. Third aspect lo, God gave man a command. Man clear గా ఉంది అక్కడ. Man, the command. ఐగర్కి చెప్పాడు. మళ్ళీ తర్వాత కమాండ్ అమ్మగారికి చెప్పాడా దేవుడు? అమ్మగారిని చేసిన తర్వాత చెప్పలేదన్నా. మరి అది ఎవరు చెప్పారు ఉంటారు అమ్మగారికి? ఆడమే చెప్పాడు. ఐగారే చెప్పుంటారు. నవ్వుతావేంటమ్మా? ఆడమే చెప్పుంటాడు. ఆడమే చెప్పుంటాడు. ఖచ్చితంగా చెప్పుంటాడు. అదనమాట. అల్టిమేట్లీ, లెట్ మీ కమ్ బ్యాక్ టు ద పాయింట్. అల్టిమేట్లీ దేవుడు ఎవరిని కాలర్ పట్టుకున్నాడు తప్పు జరిగినప్పుడు? ఆడమే. దేన్ని బట్టి చెప్తున్నారు? ఏ వచనాన్ని బట్టి? చెప్పింది కరెక్టే, కానీ ఏ వచనాన్ని బట్టి ఆ కంక్లూషన్ మనం చేయొచ్చు అంట. తప్పు జరిగిన తర్వాత చెట్టు చాటును దాక్కున్నప్పుడు ఇద్దరు కూడా ఎవరిని అడ్రస్ చేశాడు? 9th verse, 3rd chapter, 9th verse. But the Lord God Adam, where are you? Called to the man. Where are you? The man. అదనమాట. The man, the leader. The man, the leader. Let me come back to Ephesians. Even though the job of parenting is a teamwork, of both husband and wife, ultimately who is answerable, Father. who is responsible
Father. Who is accountable? Father. Mother will always support. Mother will always pray with the father. But finally, ఆధ్యాత్మిక నాయకుడిగా, ప్రేమికుడుగా ఒక ఆయన అన్నాడు, ద బెస్ట్ గిఫ్ట్ టు వీ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఈజ్ టు లవ్ యువర్ వైఫ్ అన్నాడు. హస్బెండ్తో మ్యాన్, ద మ్యాన్స్ బెస్ట్ గిఫ్ట్ టు ద చిల్డ్రన్ ఈజ్ టు లవ్ హిజ్ వైఫ్ అంట. హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ సెక్యూరిటీ వైఫ్కి ఇవ్వటం మాత్రమే కాదు, లవింగ్ లీడర్షిప్, చిల్డ్రన్ పట్ల అకౌంటబిలిటీ అనేది హస్బెండ్స్కి ఇచ్చాడు, ఫాదర్స్కి ఇచ్చాడమ్మా. వాళ్ళని క్రమశిక్షణలో పెంచడం కానీ, దేవుని వాక్యం చెప్పించడం కానీ, హస్బెండ్ని అకౌంట్ అడుగుతాడు దేవుడు. వైఫ్ చెప్పొచ్చు, వైఫ్ నేర్పించవచ్చు, వైఫ్ కంటస్థ పెట్టచ్చు. ఫైనల్లీ హస్బెండ్స్, వాళ్ళు ఏం చదువుకున్నావు, అమ్మ ఏం చెప్పింది ఈరోజు నీకు వాక్యం, కంటస్థ వాక్యం. హస్బెండ్స్, ఫైనల్లీ హస్బెండ్స్ కనుక్కోవటం, చెక్ చేయటం, వాళ్ళ చేత వాక్యాలు చదివించటం, సపోర్ట్ ఇవ్వటం వైఫ్కి. ఏదైనా తప్పు జరిగితే తను ఓన్ చేసుకోవటం ఇంట్లో. పిల్లల విషయంలో హస్బెండ్. అందుకనే the Spirit of God is addressing, or through apostolic instruction లో పరిశుద్ధాత్మ దేవుడు అడ్రస్ చేసింది ఎవరిని అంటే పర్టికులర్గా పేరెంటింగ్ విషయంలో, తండ్రులారా. కానీ హోల్ బైబిల్లో ఇంకా తల్లి పాత్ర లేదు అంటానికి లేదు. అసలు వాస్తవానికి అసలు మదర్ ప్లేస్ ఏ గ్రేటర్ రోల్, బట్ ఫైనల్లీ అకౌంటబుల్, ఫాదర్ ఈజ్ అకౌంటబుల్ because he is a leader. Is it clear? ఒక ఆయన యుఎస్ఐ గ్రేట్ లీడర్ అన్నమాట. ఆయన బుక్ రాశాడు, మై మదర్ మై టీచర్ అని. ద ఫస్ట్ టీచర్ ఈజ్ మదర్. వెదర్ ఇట్ ఈస్ a secular teaching or a biblical teaching, whatever it may be, mothers has a great influence on the children. But still, if mother fails, దేవుడు మదర్స్ అడగట్లేదు, ఫాదర్స్ అడుగుతున్నాడు. ఇఫ్ యూ ఫెయిల్డ్, గాడ్ ఆస్క్డ్ అకౌంట్, కాల్ Adam for explanation. Greater role. Pray for your wives. Pray for your children. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. యోబు ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు పిల్లల కోసం. ఫస్ట్ చాప్టర్లో అసలు బిగినింగ్ లోనే మనకు కనబడుతుంది ఆ నీతిమంతుడు ఎంత బాధ్యత తీసుకున్నాడు పిల్లల కోసం. వైఫ్ కూడా లేదంటారా? ఉంది, కూడా ఉంది. అక్కడ రాయలేదు కానీ కూడా ఉంది. ఆ కట్టెలు పేర్చడంలో, పిల్లల కోసం ప్రార్థన చేసే విషయంలో, దేవునికి ఆ బలిపీఠం తయారు చేసే విషయంలో, హెల్ప్ చేసే విషయంలో మదర్ ఈస్ దేర్. బట్ స్టిల్ ఇట్ వాజ్ లెడ్ బై ఫాదర్. ఓకే, తండ్రులారా అని అడ్రస్ చేశాడు. ఏమని చెప్తున్నాడు? పేరెంటింగ్ లో ముఖ్యమైన విషయాలు, పేరెంటింగ్ గురించి చెప్తూ, do not exasperate, అది కోపం రేపక. ఒక ట్రాన్స్లేషన్ ఏమందంటే డోంట్ ప్రొవోక్ దేర్ యాంగర్. కోపాన్ని రేపొద్దు అని ఉంది. ఓకే, రెండోది అంటే ఏం చెయ్యొద్దో అని ఉంది. అక్కడ ఏం చెయ్యమనుంది? bring them up in the training and instruction of the Lord. Yeah, so bring them up in the training and instruction, both training and instruction. కొన్ని ట్రాన్స్లేషన్లు ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్. ట్రైనింగ్లో డిసిప్లిన్ కూడా ఉంటుంది. డిసిప్లిన్ అండ్
ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్, డిసిప్లిన్ అండ్ టీచింగ్. ఇంకొక రకంగా చెప్పాలంటే టీచింగ్, ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్, ఈ మూడిట్లో కూడా వాళ్ళని పెంచమని చెప్పాడు. దీనిలో కొలసీల్లో ఏమి యాడ్ చేశాడు? ఇది కొలోషియన్స్ లో పౌలు చెప్తూ దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేశాడా? పేరెంట్స్ కి ఇన్స్ట్రక్షన్, ఈ రెండు కాక, నెగిటివ్ పాజిటివ్ కాక. ఏమా? అందుకని నేను అన్నా, బుక్ అన్నా, మార్క్, ఇది Children, obey your parents in everything, for this pleases the Lord. దిస్ ప్లీజెస్ ద లార్డ్. అంతేనా? ఇంకేం ఆ, లేదా? కాదన్న, fathers Embitter do your not children, embitter your children, or they they will will be become discouraged. discouraged. అది 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 యాడ్ అయింది. తెలుగులో ఏమన్నా? అందుకే బుక్ మార్క్ పెట్టుకోమన్నా ఎఫెసియన్స్ కి కొలెషన్స్ కి మధ్యలో. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింప. వారికి కోపము పుట్టించదు. అంటే వాళ్ళ మనసును కృంగదీయొద్దు అంటున్నాడు, పిల్లల మనసు. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ లో ఎలాగ టీచ్ చేయాలి, ఎలాగ ట్రైన్ చేయాలి, పిల్లల మనస్సును ఎలాగ కృంగదీయకుండా ఎలాగ వాళ్ళని టీచ్ చేసి ట్రైన్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీక్ లో నేను మీకు ఈ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పేరెంటింగ్ గురించి నేను మాట్లాడతాను. ఆ వీక్ లో అక్క నేను ఇద్దరం కూర్చుంటాము. వి విల్ బి దేర్. దిస్ విల్ బి ఎ స్పెషల్ టాక్, అండ్ దెన్ యూ కెన్ invite elderly parents or young parents or fathers, Sure, mothers, so that you can have a better teaching on parenting. Sure, This is Anna. only just opening 1 to 4, but actual explanation we will give you in the next week. సో ఇప్పుడు నాకు ఒక వేరే సెషన్ ఉంది, నేను తెనాలిలో ఉన్నాను, ఒక చర్చ్లో ఒక మీటింగ్ ఉంది 6:30కి. అదొక రీజన్ నేను క్లోజ్ చేయడానికి. ఇంకొక రీజన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నేను ఫ్రెష్ గా మరలా మీకు ఇది స్టార్ట్ చేస్తాను. షూర్ అన్న. అన్న అయితే పేరెంటింగ్ మీదనే పెడతాను అన్న, బిబ్లికల్ పేరెంటింగ్. సో బిబ్లికల్ పేరెంటింగ్. బిబ్లికల్ పేరెంటింగ్. సో ఎక్కువ మందిని ఇన్వైట్ యూ కెన్ ఇన్వైట్. చేయడానికి అంటే ఉపయోగం, వీళ్ళకు ఈ టాక్ ఉపయోగం అని మీకు అనిపిస్తే అంటే ఇంకా యంగ్ పేరెంట్స్ కూడా, యంగ్ పేరెంట్స్, మీ పిల్లలకి ఇంకా పిల్లలు ఉంటే, మనవాళ్ళు ఉంటే ఆ పేరెంట్స్, యా యూ కెన్ ఇన్వైట్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. తప్పకుండా. థ్యాంక్ యూ.